హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో భారీ శుభవార్త అండి. ఒకేసారి 16% డిఏ ఉద్యోగులకైతే భారీ శుభవార్త. ఒకేసారి 16% డిఏ పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయము. మరి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఒకేసారి 16% పెరిగిన డిఏ. ఈ ఏడాది ద్వితీయార్థంలో పెరగాల్సిన డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ కోసం కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ నెలలో కేంద్ర ఉద్యోగులకు డిఏ పైన శుభవార్త అందుతుందని అంచనాలు ఉన్నాయి. కాగా కొన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు ఇప్పటికే అలవెన్స్లను ప్రకటించడం మొదలుపెట్టాయి. ఈ జాబితాలోకి రాజస్థాన్ ప్రభుత్వం తాజాగా చేరింది. రాష్ట్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పింది రాజస్థాన్ ప్రభుత్వం. సో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి. రాజస్థాన్ ప్రభుత్వం డిఆర్ఎస్ అలవెన్స్ని 16% పెంచుతున్నట్లు ప్రకటించేసింది. అయితే ఇది 6వ వేతన సంఘం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు వర్తిస్తుందని సమాచారము. సో పెన్షనర్లకు డిఆర్ఎస్ అలవెన్స్ 9%, పెన్షనర్లకైతే 9%, ఉద్యోగులకైతే 16% పెంచిందండి. ఇక సుపరిపాలనకు అంకితమైన రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్య అని 5, 6వ వేతన స్కేల్ కింద వరుసగా 16 అలాగే 9 శాతాలుగా అయితే పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది అని ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఎక్స్లో తెలిపారు. ఈ నిర్ణయం ఫలితంగా 5వ వేతన స్కేల్లో డిఆర్ఎస్ అలవెన్స్ 42.7% నుంచి 44.3%, 6వ స్కేల్లో అయితే 23% నుంచి 23.9% అయితే పెరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి విషయానికి వచ్చినట్లయితే మరోవైపు ఏడాది 7వ వేతన సంఘం సిఫార్సు మేరకు ద్వితీయార్థంలో కరువు భత్యం పెంపుపైన కేంద్ర ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అలవెన్స్లకు సంబంధించి అన్ని రకాల లెక్కలు వేస్తూ ఉన్నట్టు సమాచారం అయితే తెలుస్తుంది. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం, పెన్షనర్లకు అదనపు విడత డిఆర్ఎస్ రిలీఫ్ విడుదలకు మార్చిలో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కేబినెట్ మూల వేతనము లేదా పెన్షన్ రేటును 46% నుంచి ఈ విధంగా పెంచాలి అని చెప్పేసి పెంచారు. సో ఈ విధంగా పెంపుకు ఉద్యోగుల అలవెన్స్ 50%గా ఉండేది. దీన్ని 49.18 లక్షల మంది కేంద్ర ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షన్లకు డైరెక్ట్గా లబ్ధి అయితే చేకూరింది. ఇప్పుడు మరోసారి 4% పెంపు ఉంటుందని, అందుకు డిఆర్ఎస్ అలవెన్స్ 54% ఉండొచ్చు అని భావిస్తున్నారు. సో ప్రభుత్వ ఉద్యోగుల జీతాలని 27% పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా అంటే, కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 7వ పే కమిషన్ పై తెగ చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం 7వ వేతన కమిషన్ని అమలు చేస్తుందా, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 27% పెరుగుతాయన్న ప్రశ్నలపై సర్వత్రా ఆసక్తి అయితే రేకెత్తిస్తోందండి. 7వ పే కమిషన్ సిఫార్సులపై కొన్ని రోజుల క్రితం ప్రభుత్వం చర్చలు జరిపింది. సీఎం సిద్ధరామయ్య తన కేబినెట్తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను 27% పెంచే విషయంలో ఆయన సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై సుదీర్ఘ సమయం పాటు చర్చ జరిగిందట. చివరికి ఈ విషయంపై తుది నిర్ణయం సీఎం తీసుకోవాలి అని కేబినెట్లో అయితే నిర్ణయించిందని సమాచారము. ఈ విషయంపై ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నప్పటికీ ప్రభుత్వంపై పడే భారాన్ని ఒకసారి లెక్కించాలని సీఎం అభిప్రాయపడుతూ ఉన్నట్టు సమాచారం ఫ్రెండ్స్.